కాశ్మీర్ లోయ పైన శాంతంగా కనిపిస్తున్న మంచు, కానీ లోపల రగులుతున్న మంట. ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం గడియారం ముళ్ళు టిక్ టిక్ మంటోంది. సరిగ్గా 72 గంటలు అటు ఇటు అయితే చరిత్రలో మరో రక్తపు మరక పడటం ఖాయం. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అందిన ఒక రహస్య సందేశం ఇప్పుడు భారత భద్రతా బలగాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఉగ్రవాదులకు సిద్ధమైపోయింది. వారి టార్గెట్ ఒక్కటే, ఇండియన్ ఆర్మీ, సిఆర్పిఎఫ్ మరియు జమ్మూ కాశ్మీర్ పోలీస్ కాన్వాయిలు. శత్రువు కదలికలను నిఘా సంస్థలు పసిగట్టాయి. కోడ్ లాంగ్వేజ్ లో సాగుతున్న ఆ రహస్య సంభాషణలను డికోడ్ చేస్తే భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. జమ్మూ కాశ్మీర్ హైవేల మీద మృత్యువు పడగ విప్పబోతోంది. ఈసారి కేవలం పేలుడు మాత్రమే కాదు, వారి ప్లాన్ బ్లాస్ట్. ఆ గందరగోళంలో చిక్కుకున్న జవాన్ల మీద నలుమూలల నుంచి తూటాల వర్షం కురుస్తుంది. ఇది ఆత్మ రక్షణకు కూడా సమయం ఇవ్వని ఒక ప్రమాదకరమైన ఉచ్చు. హెచ్చరిక రాగానే కమాండ్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికన యాక్షన్లోకి దిగింది. తూటాల వర్షం కురుస్తుంది. ఇది ఆత్మ రక్షణకు కూడా సమయం ఇవ్వని ఒక ప్రమాదకరమైన ఉచ్చు. హెచ్చరిక రాగానే కమాండ్ సెంటర్ యుద్ధ ప్రాతిపదికన యాక్షన్లోకి దిగింది. ఆర్డర్స్ చాలా క్లియర్ గా ఉన్నాయి. తదుపరి 72 గంటలు అత్యంత కీలకం. సాధారణ పెట్రోలింగ్ వీలైనంత తగ్గించాలి. సామాన్య వాహనాలు అస్సలు వాడకూడదు. కేవలం బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు మాత్రమే రోడ్డు మీదకు రావాలి. ప్రతి అడుగు ఆచి తూచి వేయాలి. శత్రువు ఎక్కడ దాక్కున్నాడో తెలియదు. ఏ మలుపు వెనుక మృత్యువు పొంచి ఉందో తెలియదు. ఆ చెట్టు వెనుక, ఆ శిథిలమైన భవనం లోపల, లేదా నిశ్శబ్దంగా ఉన్న ఆ లోయ లోపల సెక్యూరిటీ ఏజెన్సీలు గరిష్ట స్థాయిలో అప్రమత్తమయ్యాయి. కంటి మీద కునుకు లేకుండా సరిహద్దు నుంచి లోయ వరకు డేగ కన్నుతో నిఘా పెట్టారు. ఇది సామాన్యమైన పోరాటం కాదు, కనిపించని శత్రువుతో సాగుతున్న మైండ్ గేమ్. వచ్చే 72 గంటలు భారత సైన్యానికి అగ్ని పరీక్ష. ఉగ్రవాదుల కుట్రలను తిప్పి కొట్టేందుకు మన వీరులు సిద్ధంగా ఉన్నారు. లోయలో శాంతిని చెడగొట్టాలని చూసే వారికి బుద్ధి చెప్పేందుకు గన్లు లోడయ్యాయి. జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు ఒక అగ్ని పర్వతం పైన ఉంది. ఏం జరగబోతుంది? ఉగ్రవాదుల కుట్ర భగ్నమవుతుందా? భద్రతా దళాలు ఈ గండం నుంచి గట్టెక్కుతాయా? వేచి చూడాలి.